బాక్స్ ఆఫీస్ ముందుకు రెడీ అవుతున్న యువతారల సినిమాలు. సంక్రాంతికి రాలేకపోయిన సినిమాలు చాలా వరకు ఆ తర్వాత నెలల్లో సందడి చేస్తుంటాయి. మరికొన్నేమో బాక్స్ ఆఫీస్ దగ్గర హడావుడి లేని సమయాల్లోనే రావాలని టార్గెట్తో సిద్ధమవుతుంటాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే సినిమాలు చాలా వరకు అవే. నాగ చైతన్య తండేల్ కూడా మొదట సంక్రాంతి రేసులోకి వచ్చింది, కానీ 3 అగ్ర హీరోల సినిమాలు రావడం, మరోవైపు పుష్ప 2 జోరు కూడా కొనసాగుతుండడంతో తండేల్ మరో తేదీ వైపు దృష్టి పెట్టాల్సి వచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఆ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తండేల్ మొదలు వరుసగా యువ హీరోల సినిమాలు బాక్సాఫీస్ ముందుకి వరుస కట్టబోతున్నాయి. ఫిబ్రవరి మాసాన్ని చిత్రసీమ అన్సీజన్గా పరిగణిస్తూ ఉంటుంది. విద్యార్థులంతా పరీక్షల కోసం సన్నద్ధమవుతుంటారని, అందుకే థియేటర్లు వెలవెలబోతాయనే కారణాన్ని చూపిస్తుంటాయి. కానీ ఫిబ్రవరిలోనూ వచ్చే ఘన విజయాలను అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. మంచి సినిమా ఎప్పుడొచ్చినా ఆడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. అయితే ఫిబ్రవరిలో ఎక్కువగా ప్రేమికుల రోజున టార్గెట్ చేసుకునే సినిమాలు విడుదలవుతుంటాయి. ఈసారి అంతే. ఫిబ్రవరి 14న విశ్వక్సేన్ లైలా విడుదలవుతోంది. రామ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకుడు. యువతి వేషంలో విశ్వక్ నటించడం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అదే రోజునే మరో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటించిన దిల్రుబా విడుదలవుతోంది. ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కా తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న చిత్రం ఇదే. విశ్వకరణ్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన బ్రహ్మ ఆనందం కూడా ఫిబ్రవరి 14నే విడుదలవుతోంది. ఈ చిత్రానికి ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడు. అదే నెలలో ఆ తర్వాత వారం కొత్త సినిమాలు జోరు కనిపించనుంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన మజాకా ఫిబ్రవరి 21న విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని బ్యాచెస్ ఆంథమ్ అనే పాట విడుదలైంది. బాపు, జాబిలమ్మ, నీకు అంత కోపమా అదే రోజున విడుదలవుతున్నాయి. ఆది పినిశెట్టి నటించిన ద్విభాషా చిత్రం శబ్దం ఫిబ్రవరి 28న విడుదల కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన భైరవం మహాశివరాత్రి సందర్భంగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మార్చి ఆఖరి నుంచి ఈసారి వేసవి సినిమాలు షురూ అవుతున్నాయి. నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్హుడ్ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 29న మ్యాడ్ స్క్వేర్ విడుదల ఖరారైంది. తెలుగులో యువతారల సినిమాలే కానీ తమిళం, మలయాళం నుంచి మాత్రం అగ్రతారల సినిమాలు వస్తున్నాయి. అజిత్ కథానాయకుడిగా నటించిన పట్టుదల ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించిన L2E మార్చి 27న, అదే రోజున విక్రమ్, వీరధీర సోరన్ విడుదలవుతున్నాయి. ఇక వేసవిలో వస్తాయని భావిస్తున్న మన అగ్ర హీరోల సినిమాలు విడుదల తేదీల పరంగా మాత్రం ఇంకా స్పష్టతని ఇవ్వడం లేదు. ప్రభాస్, రాజాసాబ్, చిరంజీవి, విశ్వంబర చిత్రాలు విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. విడుదల ఖరారు చేసుకున్న పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు ప్రచార కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. వస్తాయనే అంచనాలున్న ఈ సినిమాలు వేసవిలో రాలేకపోతే మాత్రం అప్పుడు కూడా మళ్ళీ యువ హీరోల సినిమాలే బాక్సాఫీస్ని కళకళలాడించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.